బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్ కి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాల్టి ప్రోమో బయటికి వచ్చేసింది. మరి హౌస్ లో మళ్ళీ ఫైర్ అయింది. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వలేని హౌస్ మేట్స్ అందరూ ఒక డాగర్ టాస్క్ ఆడాలి. ఎవరు డాగర్ ని దక్కించుకుంటారో వాళ్ళు తమకు కావాల్సిన కెప్టెన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇదే టాస్క్. 2 పెద్ద ఫైట్లు అయ్యాయి. సంజన వర్సెస్ రీతు. డాగర్ తీసుకున్న సమయంలో రీతు, సంజన మధ్య ఘర్షణ పీక్స్ కి వెళ్ళింది. సంజన ఏది చేసినా రీతు డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చేసింది. రీతు మాట్లాడుతూ ఇది కెప్టెన్సీ టాస్క్, నీ డామినేషన్ ఇక్కడ పనికిరాదు అని చెప్పినట్టు ప్రోమో వైబ్. ఇక్కడే సంజన కూడా తగ్గలేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు వరుసగా మాటలు పేల్చుకున్నారు. డెమాన్ పవన్ వర్సెస్ ఇమాన్యుయల్. డెమాన్ పవన్ ఈసారి ఇమాన్యుయల్ పై సీరియస్ అయ్యాడు. ఇమాన్యుయల్ టాస్క్ టైంలో పవర్ ప్లే చేస్తున్నాడని పవన్ కౌంటర్. ఇమాన్యుయల్ కూడా కామ్ గా లేకుండా నీకు టాస్క్ అర్థం కాదు, అవసరం లేని అగ్రెషన్ చూపించొద్దు అని రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరి మధ్య ఫైర్ ఇంకా పెరిగే ఛాన్స్ చాలా ఉంది. ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ పూర్తిగా మారిపోయాయి. కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు 35.08% తో. సెకండ్ పొజిషన్ లో తనుజ ఉంది 31.82% తో. ఇవి అన్అఫీషియల్ ఓటింగ్స్ అండ్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో కూడా తనూజ అండ్ కళ్యాణ్ స్వాప్ అవుతూనే ఉన్నారు 1 and 2 పొజిషన్స్ లో. థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు ఇమాన్యుయల్ 7.24% తో. ఫోర్త్ పొజిషన్ లో ఉన్నారు భరణి 6.04% తో. ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నారు సంజన 5.95% తో. సిక్స్త్ పొజిషన్ లో ఉన్నాడు డెమాన్ 5.22% తో. సెవెంత్ పొజిషన్ లో ఉన్నారు సుమన్ శెట్టి 4.65% తో. ఎయిత్ పొజిషన్ లో ఉంది దివ్య నిఖిత 4.01% తో. బాటమ్ డేంజర్ జోన్ లో ఉన్నది దివ్య, సుమన్, డెమాన్, సంజన. మార్జిన్స్ చాలా క్లోజ్ గా ఉన్నాయి. డెమాన్ పవన్ లాస్ట్ కెప్టెన్ అయ్యాడు హౌస్ లో. తనకి ఇమ్యూనిటీ కూడా వచ్చింది. అంటే 12th వీక్ అండ్ 13th వీక్ కూడా సేఫ్ గా ఉంటాడు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సుమన్ అండ్ దివ్య ఎలిమినేట్ అవుతారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా బిగ్ బాస్ 9 అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.